వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తకుంట చెరువుకు గండి కొట్టారు. వృధాగా పోతున్న నీరు. బెస్తవారిపేటలో కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు. ఉల్లంఘించిన వారికి జరిమానా. డోన్ పట్టణంలో భూ కబ్జాలు మళ్లీ మొదలు. వాగులు వంకలకు వైసీపీ నేతల ఎసరు. నిరాడంబరంగా స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి. నిబంధనల మేరకు నిర్వహించిన అభిమానులు. మంటల పాలైన చెరుకు పంట. కర్నూలు జిల్లా ఉప్పరహాల్ గ్రామంలో ఘటన. ఇక వివరాలకెళ్తే కడప జిల్లాలోని కొత్తకుంట చెరువుకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టారు. దీంతో నీరు వృధాగా పోతుంది. ఈ సమాచారం అందుకున్న రైతులు గండికి అడ్డుకట్ట వేసేందుకు యత్నించారు. ఈ కుంట కింద సుమారు 200 ఎకరాల భూమి సాగుతోంది. అయితే ఈ కుంటను ఆక్రమించుకోవాలని కొంతమంది యత్నిస్తున్నారని స్థానికులు తెలిపారు. అందుకే ఇలా చేశారని ఆరోపించారు. గండి కొట్టిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో కర్ఫ్యూ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. నిర్దేశిత సమయం తర్వాత బయటకు వచ్చిన వాహనదారులకు జరిమానా విధించారు. 5 ద్విచక్ర వాహనాలను జప్తు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాధవరావు మాట్లాడుతూ వైరస్ వ్యాప్తిని నివారించేందుకు అందరూ సహకరించాలని కోరారు. విధిగా మాస్కులు ధరించాలన్నారు. నేను అడ్డం లేదు కన్నా. నేను అడ్డం లేదు కన్నా. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని బాపట్ల కమిషనర్ భానుప్రతాప్ కోరారు. కరోనా తీవ్రత నేపథ్యంలో సంబంధిత అధికారులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ రఘుపతి సూచనల మేరకు కరోనా నివారణ చర్యలను వేగవంతం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా బాపట్ల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రసూల్, అర్బన్ సిఐ అశోక్ కుమార్ తదితరులతో చర్చించామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ భాస్కర్ రావు, డాక్టర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ గారు మాకు మీటింగ్ కండక్ట్ చేసి చెప్పిన విధి విధానాలలో భాగంగా ఫస్ట్ మన పేషెంట్కి కౌన్సిలింగ్ ఇవ్వాలనేది ఉద్దేశం మెయిన్. రెండవది కంపల్సరీగా ఇమీడియట్లీ మెడికేషన్ జరగాలనేది రెండో ఉద్దేశం. ఇది మేము ఫీల్డ్ లెవెల్లో కంపల్సరీగా అమలు చేస్తున్నాము. ఏఎన్ఎం ద్వారా ఎవరికైనా సిమ్టమ్స్ కనుక ఉంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళని ఇమీడియట్గా ట్రీట్మెంట్లో ఉండి వాళ్ళు నయం చేసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. ఈ రెండు మేము కంపల్సరీగా అమలు చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఫీవర్ సర్వే కూడా జరుగుతుంది. ఈ ఫీవర్ సర్వేలో పోయిన 6th 7 సర్వే కంటే కూడా ఇప్పుడున్న సర్వేలో సిమ్టమాటిక్ కేసులు ఫస్ట్లో వచ్చిన వాటికంటే కూడా తగ్గుతున్నాయి. ఇప్పుడు తగ్గిన కేసులకు ఇమీడియట్గా మన ట్రూనాట్ ల్యాబ్ ద్వారా ఏరియా హాస్పిటల్లో కానీ లేదంటే మన వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో కానీ ఆర్టీపీసీఆర్ చేసి వాళ్ళకి ఇమీడియట్గా పాజిటివ్ కనుక వస్తే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము వారు ఇచ్చినటువంటి ఉద్దేశాలని మనం ఫీల్డ్లోకి తీసుకొని వెళ్ళి
ఖచ్చితంగా వాళ్ళకి మెడికేషన్ ఇచ్చి అలాగే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని 14 రోజులు హోమ్ క్వారంటైన్లో కానీ లేదంటే హాస్పిటల్కి అవసరమైతే హాస్పిటల్కి కానీ లేదా ఇంకా ఇతరత్ర మన ట్రయల్ చేసిన తర్వాత మన డాక్టర్స్ పంపిస్తే ఇంకా వేరే హైయర్ సెంటర్కి కానీ పంపించి తద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగేటట్టుగా అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ వాళ్ళకు ఉన్నటువంటి సిమ్టమ్ని మా ఫీల్డ్లో ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా ఏఎన్ఎం ద్వారా ఆశాల ద్వారా కనుక తెలియజేసి ముందు కనుక వస్తే తర్వాత ఇప్పుడు దాన్ని 84 డేస్గా మార్చడం జరిగింది. ఈ మధ్యలో ఈరోజు సపోజ్ ఒక వ్యక్తి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ వ్యవధి పూర్తయిన తర్వాతే సెకండ్ డోస్కి అతనికి ఆన్లైన్లో నేమ్ కనిపిస్తుంది తప్ప మధ్యలో అతనికి వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆన్లైన్ నాట్ పర్మిషన్ ఇవ్వట్లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరొక సమస్య ఏంటంటే స్టార్టింగ్లో మనకు సచివాలయాల వారీగా వ్యాక్సినేషన్ పెట్టాం. ఆ టైంలో ప్రజల్లో అవేర్నెస్ సరిగా లేకుండా వ్యాక్సిన్ మీద సరైన అవగాహన లేకుండా ఎవరు వ్యాక్సిన్ తీసుకోలేదు. దాంతో ఏమైందంటే వ్యాక్సిన్ వేస్ట్ అయింది. అటు తర్వాత మళ్ళీ డాక్టర్స్ అదేవిధంగా మన సచివాలయ సిబ్బంది అందరూ కొత్త క్రియాశీలకంగా పనిచేసి వర్క్ చేసినప్పుడు బాపట్ల పురపాలక సంఘంలో అప్రాక్సిమేట్గా 45 సంవత్సరాలు నిండినటువంటి వారి సంఖ్య 18,000 ఉంది. అప్పటి వరకు మేము వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు 12,500 మందికి ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేశాం. అంటే రమారమే ఇంకా 5,500 మంది జనాభా ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకోకుండా 45 సంవత్సరాల వయసు పైబడ్డాళ్ళు ఇంకా పట్టణంలో ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ 45 ఇయర్స్ దాటినటువంటి వ్యక్తులకి వ్యాక్సిన్ టాప్ ప్రయారిటీగా వేయమని చెప్పి మనకు టౌన్కి ఈరోజు రేపటి కోసం 4,000 డోసులు పంపించింది. ఈ 4,000 డోసులు కూడా మనకి మున్సిపల్ హై స్కూల్లో అదేవిధంగా 3 అర్బన్ హెల్త్ సెంటర్లో ఏరియా హాస్పిటల్ 5 ప్లేస్లో కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన సచివాలయ సిబ్బంది అంతా కూడా వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం 400 నుంచి 500 మధ్య మాత్రమే కంప్లీట్ అయింది. 5,500 మంది ఉంటే 400 నుంచి 500 మంది మాత్రమే ఈరోజు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక రిమైనింగ్ రేపు 3,500 మంది కంప్లీట్ చేయాలి. ఎందుకు ఇంత తక్కువ తీసుకున్నారు అనేటువంటిది మధ్యాహ్నం నేను 3 హాస్పిటల్స్కి అర్బన్ హెల్త్ సెంటర్స్కి అదేవిధంగా స్కూల్కి కొంతమంది అడ్మిన్ సెక్రటరీస్తో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఎవరికైతే 45 ఇయర్స్ క్రాస్ అయ్యి కోవిడ్ బారిన పడ్డారో వాళ్ళు మళ్ళా వ్యాక్సిన్ తీసుకోవడానికి 3 months టైము చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావట్లేదు అన్న రీజన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలా లెక్కేసుకున్నా కానీ సుమారు 1,500 నుంచి 2,000 మంది మధ్యలోనే కోవిడ్ బారిన పడ్డారు. కాబట్టి రిమైనింగ్ 4,000 మందికి ఇంకా పుష్ణ ఉంది వేయడానికి. కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా వ్యాక్సినేషన్ సెంటర్కి తీసుకొచ్చి రేపు సాయంత్రం లోపు వాళ్ళకి వ్యాక్సిన్ చేయించాలని చెప్పి అడ్మిన్ సెక్రటరీ తోటి అయిపోయిన తర్వాత మళ్ళీ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకు టాప్ ప్రయారిటీగా 45 ఇయర్స్ అబోవ్ అని చెప్తూ ఉన్నామంటే డెత్ అయ్యేటువంటి అవకాశం వాళ్ళకే 100% ఎక్కువగా ఉంది. ఇసుక తరలింపునకు అనుమతులు తప్పనిసరని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా బాపట్లలోని కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు అనివార్యమని హెచ్చరించారు. అదేవిధంగా అక్రమంగా మద్యం తరలించిన నాటుసారా గంజాయి లాంటి మత్తు పదార్థాలను విక్రయించిన ఊరుకోబోమని చెప్పారు. పొలాల్లో ఎక్కువగా ఉన్నదాన్ని ఎంఆర్ఓ గారి అనుమతి తీసుకొని దాన్ని నింపుకోవడానికై పంచాయతీకి సీనరేజ్ కట్టుకొని డెవలప్మెంట్ లో భాగంగా అనుమతి తీసుకోవచ్చని మనకు ఒక ఆర్డర్ కాపీ జనంలో రావడం జరిగింది. దాని ప్రకారంగా మన బాపట్ల ఏరియాలో ఎంఆర్ఓ గారు పర్మిషన్లు ఇస్తున్నారు. ఆ పర్మిషన్ల ప్రకారం ప్రతి పంచాయత్ సెక్రటరీ పర్మిట్లు సీనరేజ్ బిల్లులు ముందు అడ్వాన్స్గా కలెక్ట్ చేసుకొని సీనరేజ్ బిల్లులు కట్ చేసి మనకి ఆ బుస్కన్ అనేది తరలించడం జరుగుతుంది. అది మనకి నిత్యంగా జరుగుతుంది. వీటిలలో ఎక్కడైనా ఎవరైనా పర్మిషన్ లేకుండా ఈ బుస్కని తరలించినా బుస్కని తోడినా మా యొక్క దృష్టికి తీసుకురావాల్సిందిగా మేము కోరుచున్నాం. మనకి ఈ బాపట్లలో కొన్ని ఈ మధ్య చాలా పర్మిషన్లు రకరకాల రూట్లలో తిరుగుతున్నాయి. వాటిని మేము సస్పెక్టెడ్గా వెళ్ళి పర్సూ చేసినప్పుడు ప్రతి డాక్టర్ దగ్గర పర్మిషన్ కాపీ
అతని యొక్క ట్రాన్స్ఫర్ పర్మిట్ పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన ట్రాన్స్ఫర్ పర్మిట్ని చూసి మేము పంపించడం జరుగుతుంది. పత్రికా మిత్రులకి ఈ సమావేశం సందర్భంగా నేను కోరుకునే కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో భూ కబ్జాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రభుత్వ అధీనంలోని ఉన్న వాగులు వంకలను కొంతమంది అధికార వైసీపీ పార్టీ నాయకులు ఆక్రమిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ మంత్రి బుగ్గన గతంలో చేసిన హెచ్చరికలను వీరు గాలికి వదిలిస్తున్నారు. ఈ ఆక్రమణను అడ్డుకునేందుకు సిపిఐ నాయకులు శతవిధాలా యత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. స్థానిక ప్రభుత్వ ఐటీఐ వద్ద సర్వే నంబర్ 322లోని వంకను అధికార పార్టీ నాయకులు రాత్రిపూట ట్రాక్టర్లతో జేసీబీల సాయంతో పూర్తి చేశారు. దాదాపు 30 సెంట్ల మేర చదును చేసి కబ్జా చేశారు. ప్రస్తుతం ఇక్కడ భూములు ధరలు విపరీతంగా ఉన్నాయి. ఎకరం 8 లక్షల పైనే పలుకుతోంది. వాగులు వంకలు ఈ రకంగా ఆక్రమణలో గురైతే భవిష్యత్తులో పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఈ ఓవర్ఫ్లో అవి ఇళ్లలోకి రావటము ఇనండేషన్ కావటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ ఆక్రమణలు అనేటువంటివి చేయరాదని. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ సమితిగా అధికార పార్టీ నాయకులు భూ కబ్జాలకి పాల్పడుతున్నటువంటి వంకను పరిశీలన చేయడం జరిగింది. గత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి కబ్జాలను ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి ఉన్నటువంటి ఈనాటి మన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి అనుచరులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా చేశారో ఈరోజు వారు కూడా భూ అక్రమాలకి అదేవిధంగా ఈ వంకను కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటిని అరికట్టాల్సినటువంటి ఆర్థిక శాఖ మంత్రి కానీ అదేవిధంగా ఉన్నతాధికారులు కానీ కళ్ళు మూసుకొని ఉండడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఆనాడు అందరికీ నమస్కారం. గత వారం రోజుల నుండి కూడా మన డోన్ పురపాలక సంఘ పరిధిలో ఈ బుగ్గవంక వాగు ఏదైతే ఉందో ఆ వాగు సరౌండింగ్స్లో కొంతమంది ఆక్రమణదారులు ఆ ల్యాండ్ ఆక్యుపై చేసుకొని ఆ వాగును ఆక్యుపై చేసుకొని ఆ ఇల్లు నిర్మించుకోవడం కావచ్చు, ఇంకోటి కావచ్చు. అందులో భాగంగా వీళ్ళు చాలామంది ఆ మట్టి అంటే మిగిలిపోయిన టౌన్లో ఏదైనా కానీ డెబ్రిస్ ఉంటే ఆ డెబ్రిస్ మట్టి కావచ్చు, ఎర్రమట్టి కావచ్చు తీసుకొచ్చి ఈ వాగులో ఒక సైడ్ నుంచి ప్లాన్డ్గా వాగును పూడ్చుకుంటూ రావడం జరిగింది. దాన్ని 1 వీక్ బ్యాక్ మనకు న్యూస్ కూడా రావడం, దాంతో నిన్న మన డోన్ తహసీల్దారు మన నరేంద్ర రెడ్డి గారు నేను డిస్కస్ చేసుకున్నాం. ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి కంపల్సరీగా ఈ అక్రమంగా ఎవరైతే ఆక్రమించాలని ప్లాన్ చేసుకున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సహజంగా మున్సిపల్ చట్టం ఏంటంటే ఒక వాగు అనేది ఇప్పుడు నాకు తెలిసి దాదాపు ఇది 33 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి వాగు బుగ్గవాగు. ఈ వాగు తర్వాత ఒక కన్స్ట్రక్షన్ ఏదైనా జరగాలంటే 9 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. అంటే వాగు బార్డర్ నుంచి 9 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. ఇటువంటి కన్స్ట్రక్షన్ చేసేకి పర్మిషన్ ఇవ్వడానికి నెల్లూరు కేంద్రంగా పనిచేస్తున్న పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమాలతో దూసుకుపోతుంది. రేగడపల్లి గ్రామవాసి నారాయణరాజు పెద్ద కర్మ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు రమేష్ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా పెద్ద కర్మ చేయడం సాధ్యం కాకపోవడంతో వారి పిల్లలు అన్నదానం చేశారన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, కార్యదర్శి కమల్నాథ్, నర్సరాజు తదితరులు పాల్గొన్నారు. పౌరి స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమాల భాగంగా రాపూరు మండలం రేగడపల్లి గ్రామానికి చెందిన గవ్వరాజు నారాయణరాజు గారి అకాస్మరణం చెందడం జరిగింది. ఇవాళ వాళ్ళ పెద్ద కర్మ సందర్భంగా ఇవాళ ఈ కోవిడ్ అనుసరించి ఈ కోవిడ్ టైంలో ఈ కొన్ని ఆటంకాలు రావడం వల్ల ఇవాళ వాళ్ళ పిల్లలు ఒక మంచి ఆలోచనతో సేవాభావంతో నెల్లూరు బారా షాహీద్ దర్గా ప్రాంగణంలో యాచకులకు నిరాశ్రయులకు 200 మందికి పైగా ఈ యొక్క విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పరలోకంలో ఉన్న నారాయణరాజు గారి ఆత్మశాంతి చేకూరాలని, ఆ భగవంతుని ఆశీస్సులు వారి కుటుంబం పైన వారి బిడ్డల మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కర్ఫ్యూ సమయంలో ఇలాంటి వాళ్ళ పిల్లలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం. ఎందరో అనాథలకి నిరాశ్రయులకి ఈరోజు చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేశారు. వారికి పౌరి అనంతపురంలో ఎన్టీఆర్ జయంతి ఘనంగా జరిగింది. ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 98వ జయంతి కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రారంభించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా నిరాడంబరంగా జరుపుకున్నారు.
తొలుత ఆర్ట్స్ కాలేజ్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేసి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర ఫెడరేషన్ మాజీ చైర్మన్ మురళి, యువ నాయకులు గౌస్ పీరా తదితరులు పాల్గొన్నారు. నా నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు రావడం జరిగింది. నిజంగా ఆయన యొక్క ప్రతి ఒక్క జన్మదినం, ఆయన యొక్క ప్రతి వర్ధంతి మా అందరిలో ఒక స్ఫూర్తిదాయకంగా మరింత ఆలోచనలో, అదేవిధంగా మరింత శ్రమతో కూడినటువంటి విధానాలను రూపొందించుకోవాలి. అదేవిధంగా ఆయన ఆశయాలకి, ఆయన ఆకాంక్షలకి, విధానాలకి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆయుత్తం కావడానికి ఆ ప్రతిమ దోహదపడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆశ్రిత పక్షపాతం, అవినీతి, అక్రమాలు, అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చేటువంటి పరిస్థితిని చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉంటూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ఎక్కడ కూడా ప్రతిపక్షం కూడా ఉనికి లేనటువంటి సందర్భంలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాడు తప్ప ప్రతిపక్షాల మీదో ఇతర మీదో దాడులు కానీ, అదేవిధంగా హింసించేది కానీ, లేదా ఇతరత్ర ఆర్థికంగా దెబ్బతీసేటువంటి ఆలోచన ఆయనకి ఎప్పుడు కూడా పుట్టలేదు. ఎందుకంటే ఆయన మానవతావాది. అందుకని నేటి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. పార్టీలు వేరు కావచ్చు, కులాలు వేరు కావచ్చు, లేదా మతాలు వేరు కావచ్చు, కానీ ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి ఏ నాయకుడైనా, ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో మంచిని పెంచింటే, అదేవిధంగా అధికారం రావచ్చు పోవచ్చు, కానీ ఆ వ్యక్తిత్వాన్ని అలవర్చుకున్న బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉందని చెప్పి మనం చేస్తూ, రాజశేఖర రెడ్డి గారిలో మంచి కానీ, చంద్రబాబు నాయుడులో మంచి కానీ, రామారావులో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని కానీ, లేదా జలగ వెంకటరావు గారి క్రమశిక్షణ కానీ, ఎంతోమంది దామోదరం సంజీవ గారి నుంచి నిజాయితీని కానీ ఇవన్నీ కూడా అలవర్చుకోవాల్సిన బాధ్యత, ఆ మార్గదర్శకత్వం అవసరం కూడా ఆయన గుర్తెరగాలని చెప్పి తెలియజేస్తూ, ఏ విధానాలతో నందమూరి తారక రామారావు గారు అనునిత్యం పరితపించాడో, ఏ యొక్క సామాన్య ప్రజల కోసం అనునిత్యం ఆలోచించాడో వాటికి అనుగుణంగానే భవిష్యత్తులో మా అందరి యొక్క మార్గం, మాట ఉంటుందని. కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉప్పరహాల్ టీడీపీ నేత సాయిబాబా సాగు చేస్తున్న చెరకు పంట అగ్నికి ఆహుతైంది. మొత్తం 11 ఎకరాల భూమిలో సాయిబాబా ఈ పంటను సాగు చేశారు. పక్కనే ఉన్న పత్తి పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో గాలి తీవ్రత కారణంగా మంటలు చెరకు పంటకు కూడా అంటుకున్నాయి. స్థానికులు దీనిని గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. తాను తీవ్రంగా నష్టపోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని సాయిబాబా విన్నవించుకున్నారు. దిగుబడి వచ్చేంత పొలం ఎకరాలకు గాను దాదాపు 10 లక్షలు ఖర్చు చేశాము. ఈరోజు అవన్నీ కాలిపోయి చాలా నష్టం జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ఇది వారం పాటు కొనసాగనుంది. నిత్యావసరాల కొనుగోలు కోసం కేవలం 2 గంటల పాటు దుకాణాలకు అనుమతిచ్చారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు, తహసీల్దార్ సురేష్ బాబు వెల్లడించారు. సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించడంతో కుప్పం నియోజకవర్గం నిర్మానుష్యంగా మారిపోయింది. ఆదోని ఎమ్మిగనూరు జాతీయ రహదారి పక్కన నాగలాపురంలో వైద్య కళాశాల ఏర్పాటు కానుంది. వర్చువల్ విధానంలో ఈ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఏర్పాటును పరిశీలించారు.
ఆయన వెంట ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్ తదితరులు పాల్గొన్నారు. మహానటుడు, మహాదర్శకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 98వ జయంతి గుంటూరు జిల్లా బాపట్లలో ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేత నరేంద్ర వర్మ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోయారన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు జయప్రకాష్, సరోజినీదేవి, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, శ్యామ్ సుందర్, విజేత తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర వర్మ నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు మహానాడును నిర్వహిస్తాం. వైసీపీ ప్రభుత్వంలో జరిగే నష్టాలు, కష్టాలు ప్రజలందరికీ ఈరోజు తెలుసు. మేము ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రజల తరఫున పోరాడే ఒక శక్తిగా ఈరోజు మేము పనిచేస్తున్నాం. రాష్ట్రానికి భవిష్యత్ ఒక్క తెలుగుదేశం పార్టీతోనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మహానాడు సందర్భంగా, ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, అధినేతలకి అందరికీ కూడా నందమూరి తారక రామారావు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న ఎన్టీ రామారావు జయంతి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంలో అన్న చేసినటువంటి కార్యక్రమాలని ఒకసారి మన తెలుగుదేశం నాయకులకు కానీ, ప్రజలకు కానీ తెలియజేయవలసిన బాధ్యత మనపై ఉంది. ఆయన సినీ రంగంలో ప్రముఖంగా ఉండి బడుగు బలహీన వర్గాలకి 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన చేసినటువంటి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ₹2 కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానివ్వండి, అదేవిధంగా హక్కా గృహాలు కానివ్వండి, ఈ కార్యక్రమాలను తీసుకురావటం జరిగింది. బీసీలకి ఎనలేని చేసినటువంటి కార్యక్రమం మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి దగ్గరగా తీసుకెళ్లాలనే ఆలోచనతోటే బీసీ రిజర్వేషన్ కల్పించి చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఏదైతే అన్న ఎన్టీ రామారావు ఉన్నారో ఆ సిద్ధాంతాలని ఇప్పుడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారు. లోకేష్ గారు అయితే జనరల్ సెక్రటరీగా ఉండి డిజిటల్ దాన్ని తీసుకురావటం, అదేవిధంగా నగరి మున్సిపాలిటీ పరిధిలో ఇసుక రీచ్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని సిపిఐ డిమాండ్ చేసింది. తద్వారా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా నగరి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ ఇసుక అందుబాటులో లేకపోవడంతో ఉపాధి దెబ్బతింటుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక రీచ్ను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సల్మాన్, భాషా, విజయ్ కుమార్, శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నగిరి మున్సిపాలిటీ పరిధిలో ఇసుక రీచ్ ఉందా లేదా అనేది ఈరోజు గ్రామ ప్రజలకు ఒక అనుమానం ఉంది. గతంలో 1/5/2021 కమిషనర్ గారు ఒక లెటర్ ఇష్యూ చేసినారు.
ఇసుక రీచ్ ఏకాంబర కుప్పంలో ప్రారంభిస్తున్నాము. కావాల్సిన వాళ్ళు బ్యాంకుల్లో డీటెయిల్ తీసుకొని సచివాలయాల ద్వారా ఇసుక తీసుకోవాలని చెప్పడం జరిగింది. లేఖ నెంబరు 4472 లేఖ నెంబర్ను కూడా ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు. లెటర్ ఇచ్చిన తర్వాత 3-4 రోజులు రీచ్ జరుగుతూ ఉందని ప్రజానీకం చాలా మంది కూడా ఇల్లులు కట్టుకునేదానికి సమాయత్తం అవుతున్న సందర్భంలో ఇప్పుడు గత 4 రోజులుగా ఇసుక రీచ్ లేదు అనేసి ఒక చర్చ ప్రజల్లో జరుగుతూ ఉంది. ఇది వాస్తవమా కాదా? నగిరి ప్రాంతంలో కుశస్థలి నది పట్టుకొని నగిరిలో ఉండేటువంటి వాళ్ళకి ఇసుక అందుబాటులో లేకుండా ఈరోజు సురుటిపల్లి నుంచి నారాయణ నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితిలో ఈరోజు 3,500-4,000 రూపాయలు ఖర్చు పెట్టి పేదవాడు ఇల్లు కట్టుకోగలుగుతాడని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇసుక కొరత ఏర్పడుతూ ఉంది నగిరిలో. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దానిపైన స్పందించి ఇసుక రీచ్ ఉంటే ఎందుకు మూసివేసినారనే వివరణ అధికారులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ వివరణ ఇచ్చేదానికి అధికారులు ఉండరు, సమస్య పరిష్కరించేదానికి కూడా అధికారులు అందుబాటులో లేరు. కాబట్టి ఈరోజు ఎంఆర్ఓ గారికి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ డిప్యూటీ ఎంఆర్ఓ గారు తీసుకొని ఎంఆర్ఓతో మాట్లాడి మీకు చెప్తామని చెప్పడం జరిగిందే కానీ దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషను ఇంతవరకు కూడా సరిగా ఈ ఇసుక రీచ్కి సంబంధించి పూర్తి వివరాలతో ఒక సొల్యూషన్ కనుక్కోవాలని, పేదలకు అందుబాటులో ఇసుక తేవాలని నగిరి సిపి మానవ సేవే మాధవ సేవ అని నల్గొండ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి చెప్పారు. లాక్డౌన్ విధుల్లో పాల్గొంటున్న పోలీస్ సిబ్బందికి క్రమం తప్పకుండా భోజనం అందించడం అభినందనీయమంటూ ప్రశంసించారు. మణికంఠ రైస్ ఇండస్ట్రీస్, కాచం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందికి బిర్యానీ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు డీఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సేవాగుణం అందరికీ ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో 1 టౌన్ సిఐ నిగడాల సురేష్, వాసవి క్లబ్స్ అసిస్టెంట్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ, మణికంఠ రైస్ ఇండస్ట్రీస్ ప్రతినిధి ఇల్లెందుల లక్ష్మణ్, కాచం ఫౌండేషన్ ప్రతినిధులు కాశం శేఖర్, వెంకటేశ్వర్లు, సంతోష్, బండారు రాజు, తెలుగుంట్ల శ్రీకాంత్, అంకిశెట్టి చంద్రశేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొత్తకుంట చెరువుకు గండి కొట్టారు, వృధాగా పోతున్న నీరు. బెస్తవారిపేటలో కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు, ఉల్లంఘించిన వారికి జరిమానా. డోన్ పట్టణంలో భూ కబ్జాలు మళ్లీ మొదలు, వాగులు వంకలకు వైసీపీ నేతల ఎసరు. నిరాడంబరంగా స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి, నిబంధనల మేరకు నిర్వహించిన అభిమానులు. మంటల పాలైన చెరుకు పంట, కర్నూలు జిల్లా ఉప్పరహాల్ గ్రామంలో ఘటన. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.